శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం పుష్యమాసం కృష్ణపక్షం హేమంత ఋతువు తదియ మంగళవారం జనవరి 6వ తేదీ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రాతకాలంలో అర్చక స్వాములు సుప్రభాత సేవను విశేషంగా నిర్వహించడం జరిగింది. సుప్రభాత సేవ అనంతరం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు 33 కోట్ల దేవతలు కొలువు తీరినట్టి గోపృష్ఠ దర్శనాన్ని చేయించడం జరిగింది. ఉదయం 7 గంటలకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మణిమయ శోభిత స్వర్ణాభరణాలతో పరిమళ భరత పుష్ప మాలలతో శోభాయమానంగా అలంకరించి సహస్ర నామార్చన సేవను ఘనంగా నిర్వహించారు. ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ధనుర్మాసోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఈరోజు ఉదయమే శ్రీ ఆండాల్ అమ్మవారికి నవకలశ పూర్వకంగా పంచామృతాభిషేకం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం 10:30 జగదేక చక్రవర్తి అయిన శ్రీ పద్మావతి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పట్టు పితాంబరాలు ధరింపచేసి నవరత్న ఖచ్చిత స్వర్ణాభరణాలతో పరిమళ భరత పుష్ప మాలలతో అలంకరించి శ్రీ స్వామివారి నిత్య కళ్యాణ మహోత్సవాన్ని అర్చక స్వాములు అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులు శ్రీవారి కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగగా తిలకించారు. ధ్రువంతే రాజావరుణో ధ్రువంతే బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చ. ఓం నమో భగవతే ప్రద్యుమ్నాయ స్వాహా. ఓం నమో భగవతే ప్రద్యుమ్నాయ స్వాహా. పూర్ణాహుతిః అస్యామేవ ప్రతిష్ఠతి స్వాహా. సృజంజలేన సంపూర్య పరేకాం శ్రీరంగరాజమహితీం శ్రియమాశ్రజామః. मंगल नीराजनंदर राजामी बोल महालक्ष्मी माटी की नंदुना नैना लोक रक्षण हेतुना कंठे बध्नामि शुभगे साजीव शरदां शता मांगल्य धारण मुहूर्त शुभ मुहूर्त. प्रजा में काम समृद्धि गणेशाय मंगళం. లక్ష్మీ రమణ గోవింద. ప్రతిరోజు స్వర్ణగిరి దివ్యక్షేత్రంలో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి అన్నప్రసాద వితరణలో భాగంగా ఈ రోజు సుమారు 5,000 మందికి పైగా భక్తులు నిత్యాన్న ప్రసాదాన్ని స్వీకరించారు.